89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం చేస్తారు. లేదా పలానా 50-60 నియోజకవర్గాలే కన్సాలిడేట్ చేద్దాం, మనం మొత్తం వద్దు 50కి 50 కొడదాం అన్న ప్లాన్తో వెళ్తే వేరే రకంగా ఉంటుంది. లేదు 175 పోటీ చేస్తే ఒక రకంగా ఉంటుంది. లేదు లాస్ట్లో పొత్తుల దాకా వచ్చి పొత్తులు సరిగ్గా కుదరలేదు, నువ్వు ఇచ్చేది నేను ఇచ్చేది మాట అనుకుని విడిపోయారు, అప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బట్టి చెప్పినాం. బట్ పొత్తు లేకపోతే మటుకు చాలా నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఇచ్చింది. ఏ సినారియో ఏంటి అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. అవునండి సార్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు గారు జైలు ఉదంతం జరిగిన తర్వాత పవన్ గారు వెళ్ళి యునానిమస్గా వాళ్ళకి అక్కడ ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది ఈ రాజకీయ చిత్రాన్ని మార్చడానికి మెయిన్ కారణం అని భావించచ్చా సార్? ఒక షెఫాలజిస్ట్గా భావిస్తారా? అంటే దాని ముందు జరగాల్సిన నష్టాలు జరుగున్నాయండి. ఇప్పుడు 1% అని ఇంతకుముందు యాడ్ అయ్యాయి. రోడ్లు ఆ రోజుతో బాగుపడలాగా, లేకపోతే ఆ రోజు నుంచి రోడ్లు బాగా లేకుండా లేవు కదా, రోడ్లు తీసుకుంది. లేదా ఎంప్లాయీస్ శాతం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కలిసినా కలవకపోయినా ఎంప్లాయీస్ అనేవో నెగిటివిటీ ఉన్నారు. ఇలా ఆల్రెడీ రెడీగా ఉంది. ఆ రెడీగా ఉన్నది కూటమిలో ఎవరికి వెళ్ళాలి, బీజేపీకి వెళ్ళాలా, టీడీపీకి వెళ్ళాలా, జనసేనకి వెళ్ళాలి, ఆ తర్వాత మారింది. లేదు ముగ్గురు కూటమే కాబట్టి ఒక పార్టీకి వెళ్తున్నాయి. అసలు ఎవరి కేకే గారు ఎప్పటి నుంచి ఈ రంగంలోకి వచ్చారు? ఇలా మీ పర్సనల్ లైఫ్ కోసం, మీ ప్రొఫెషనల్ లైఫ్ కోసం తెలుసుకోవాలని చాలా మందికి ఒక ఉత్సుకత అనేది అయితే ఉందండి ప్రపంచవ్యాప్తంగా. సో ఎక్కడ సార్ మీది, ఎక్కడ ప్రాంతం, ఏంటి, ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చారు? మా సొంతూరు నెల్లూరు అండి. ఈ సర్వీస్ రాకముందు నేను 8 సంవత్సరాల వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. సో దీంట్లో ప్రధానంగా రావడానికి ఒక కారణం ఏంటంటే ఏదైనా పాజిటివ్ పనులు వీళ్ళతో చేపించేదానికి ఆస్కారం ఉంటుంది ఎమ్మెల్యేలతో. ప్లస్ ఓట్ బ్యాంకింగ్ కూడా కన్వర్ట్ అవుద్ది కదా. ప్లస్ ప్రజల పల్స్ నిజంగా ఏం కోరుకుంటున్నారు, నిజంగానే అందరు డబ్బులకే ఓట్లేస్తారా, అట్లాంటి రకరకాల డౌట్స్ ఇన్ని కరెక్ట్గా మనం నిజాయితీగా చెప్తే యూజ్ అవుద్ది. ఒకటి నా స్వార్థం ఏంటంటే వాళ్ళ చేత మంచి పనులు చేయించవచ్చని, ఒకటి ఏంటంటే మంచి పనులు చేస్తే ఓట్ బ్యాంకింగ్ కూడా మారుద్దని. సో సర్వీస్ ఎంచుకున్నాం. రిజైన్ చేసి సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చి చాలా కష్టాలు అక్కడ మొక్కలు తినే దగ్గర ఉంటుంది. అది ఇదే పెద్ద తేడా కాదు కానీ సో ఓవరాల్గా అది చేయడం మొదలుపెట్టింది. అది సక్సెస్ అయింది, నిజాయితీగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా మీ పర్సనల్ లైఫ్కి వస్తే మా మిస్సెస్ పేరు ధనలక్ష్మి, మేము హైదరాబాద్లోనే ఉంటాం. నాకు 2 కొడుకులు. పెద్దవాడు 5th క్లాస్ అవుతున్నాడు, చెగువీర వాడి పేరు. రెండోవాడు వచ్చాను, వాడికి 4 years. చెగువీర అండి, మనం చెగువీర అంటాం. అతను యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ చెగువర అంటాం. మేము మామూలుగా చెగు అని పిలుస్తాం. మీకు అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అంటే అలాంటిది? అతను పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవారు? చాలా అంటే లేదు సార్. మామూలు కమ్యూనిస్ట్, మా నాన్నగారు కమ్యూనిస్ట్ లీడర్ డిస్ట్రిక్ట్ వైజ్. కొంచెం బుక్స్ చదవడం, లేకపోతే ఒకసారి లాంగ్ బ్యాక్ నేను ఒక బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉండే ఒక మూవీ ఉండేది, కంప్లీట్ మోటార్ సైకిల్ డైరీస్ అనేది ఉంది కదా. ఆ మూవీ చూశాను. మామూలుగా చూస్తున్నప్పుడు అప్పుడు ఎవరు చెగువేరు నాకేం తెలియదు. అప్పటికి మూవీ చూసి అద్భుతంగా, నాకు ట్రావెలింగ్ ఇష్టం, బైక్ అలా ట్రావెలింగ్ అనేది. తర్వాత అలా ఎవరు అప్పుడు దాంట్లో పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. మీరు చూస్తుంటారు మోటార్ బైక్ డైరీస్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవన్నీ చూడడం వల్ల బాగుంది ఇతను వేరంటే అప్పుడు చెగువేరు అనేది. దాని తర్వాత నన్ను గురించి తెలుసుకున్నాను. అప్పుడు వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ ఇష్టం లేదా వాళ్ళ ఇష్టం సంబంధం లేదు, నేను ఇండివిజువల్గా తీసుకుంది. బట్ కోఇన్సిడెంట్లీ వాళ్ళు అదే కనెక్ట్ అయ్యారు. నేను అట్లా అంతే. అది యూనిక్నెస్ 50% ఏంటంటే కనెక్ట్ అని కూడా కాదు. ఇప్పుడు అనిల్, సునీల్, రవి, కిరణ్ అట్లా ఇన్ని రొటీన్ పేర్లు కదా. నేను స్కూల్స్ లో ఈ పేరు ఇంకోటి ఉండకూడదు అన్న 50% రీజన్. ఇంకోటి నేను కనెక్ట్ అయిన డైరీస్, దాంట్లో అతనికి ఆల్రెడీ ఆ పేరుకి ఒక స్టోరీ ఉంది, ఒక యూనిక్నెస్ ఉంది కదా అనేది. ఇట్లా రకరకాల కాన్సెప్ట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, షెఫాలజిస్ట్గా ఉంటే పొలిటీషియన్స్ అయితే మంచి పనులు చేయించచ్చని. అది ఎలా సాధ్యపడుతుందండి? అంటే మనం సర్వే అండ్ స్ట్రాటజీస్ కదా సార్. ఎమ్మెల్యే కలుస్తాం, వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇస్తాం కదా. లాస్ట్లో మీరు ఇక్కడ నెగిటివిటీ ఉన్నది చెప్తున్నప్పుడు మీరు ఈ పనులు చేయండి సార్, అక్కడ యూజ్ అవుతుంది చెప్తాం కదా. అడ్వైజ్ చేస్తాం, స్ట్రాటజీ కూడా చెప్తాం కదా ఎక్కడెక్కడ నెగిటివిటీస్ ఉన్నాయో. అప్పుడు ఆ థింగ్స్ చెప్పేటప్పుడు కొంచెం అక్కడ ఏదో ఎలక్షన్స్లో పెట్టుకునే డబ్బులు లాస్ట్ మినిట్లో పెట్టే డబ్బులు పెద్ద ఓటింగ్ % డిఫరెన్స్ ఉండదు. అది అమౌంట్ దీని మీద ఇన్వెస్ట్ చేయండి, మంచి పని మీద, ఇక్కడ కార్యక్రమం మీద. ప్రజలకు ఎంతో హెల్ప్ అవుతుంది. మీకు ఆయన కావాల్సింది ప్రజలకు హెల్ప్ పక్కన పెడదాం. గెలవాలి, పోటీ చేసినప్పుడు గెలవాలి. ఫస్ట్ రీజన్ అదే. ఆ రీజన్ సక్సెస్ఫుల్ అవుతుంది కదా. అదే వేరే దగ్గర పెట్టే బదులు రేపు పొద్దున్న లాస్ట్లో 20 కోట్లు 40 కోట్లు పెట్టే బదులు ఇక్కడ 2 కోట్లు పెట్టి ఈ గ్రామంలో ఈ సమస్యను తీర్చగలిగితే ఇది స్టాండ్గా ఉండిపోతారు. దాన్ని అడ్వర్టైజ్ చేసుకొని ఇంకో ₹1 పెట్టి అదే సమస్య. అలా మంచి పనులు అంటే అలా యూజ్ఫుల్ పనులు అనమాట, లాంగ్ రన్గా ఉండేటట్టు. ఇది డబ్బులు ఇస్తే టెంపరీ, తలా 2,000 ఇచ్చినా తీసుకుంటే, తలా 3,000 ఇచ్చినా తీసుకుంటారు. కానీ టెంపరీ కదా, 2 రోజులు ఖర్చు అయిపోద్ది. కానీ అటుగా ఒక ఆర్గనైజేషన్గా ఏదైనా స్ట్రక్చర్గా మీరు ప్లాన్ చేశారనుకోండి, ఆ 2-3 గ్రామాలకి స్టాండర్డ్గా ఉంటుంది ఎప్పటికీ. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, కూటమి కలవడానికి ముందే జరగాల్సిన నష్టం జరిగిపోయింది వైసీపీ పార్టీకి. అంటే జరగాల్సిన నష్టం అంటే వాళ్ళు చాలాసార్లు చెప్పుకొని వచ్చారు, మేము లక్షల కోట్ల డబ్బులు జనానికి పంచుతూ ఉన్నాం,
ఎలాంటి మధ్యవర్తి లేకుండా జనం అకౌంట్స్ కి వెళ్ళేటట్టు వాళ్ళకే లబ్ధిదారులకి డైరెక్ట్ గా చేరేటట్టు చేస్తున్నాం. సో అదంతా మాకు చాలా హెల్ప్ చేస్తుంది. సో నష్టం అన్నారు కదా సార్, ఆ నష్టం ఏంటి సార్? అంటే 3 రాజధానులు ఇలాంటివి ఏమైనా నష్టపరిచాయా వాళ్ళని? అంటే హెల్ప్ చేసింది ఆ మాట. వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది సార్, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఎంత పాజిటివ్, ఒక 5% యాడ్ అవుద్ది అనుకోండి, అదొక్కటే సరిపోదు కదా గెలుపుకి. మీరు ఆల్రెడీ 25% ఎంత ఓట్ బ్యాంకింగ్ ఉందనుకోండి, ఇంకో 5% 30కి వస్తారు. కానీ మీరు 30 సరిపోదుగా, ఇంకో 20% యాడ్ అవ్వాలి. లేదా మీకు లాస్ట్ టైం పట్టేటువంటి 50%లో ఇంకో 10-15 మంది వెళ్లకుండా ఆగాలి. అప్పుడు కానీ మీరు 30కి రారు. ఇప్పుడు మీరు వెళ్లకుండా ఆగాలంటే రోడ్లు బాగుండాలి. రాజధాని ఇష్యూలో నిజంగా రాజధాని కాకుండా రాజధాని పక్కన పెట్టు, ఇది బాగుంది చూడు అని ఆల్టర్నేటివ్ ఉండాలి. రాజధాని కాన్సెప్టే కాదు, దాన్ని మించిన ఎమోషన్. మీరు ఒక దాంతో సఫర్ అవుతున్నారు, నాకు ప్రమోషన్ కావాలంటే ఖచ్చితంగా ప్రమోషన్ ఇవ్వాలండి, శాలరీ పెంచుతాను, ఓకే అంటే ప్రమోషన్ పక్కన పెట్టి మీకు శాలరీ సాటిస్ఫై అయ్యారు. సో ఆ ఎమోషన్ ని కనెక్ట్ చేయడం ఏదో అంతే. 100%. లేకపోతే ఇన్ని రకాలుగా డ్యామేజ్ అవ్వదు, ఇన్ని లేయర్లు. సో ఏ ఎమోషన్ ఎక్కడ మిస్ అవుతున్న దానికి ఆల్టర్నేటివ్ గా మీరు ఇంకో ఎమోషన్ యాడ్ చేయగలగాలి. ఆ ఎమోషన్ యాడ్ చేయడంలో మిస్ ఫెయిల్ అయింది సార్. అలాగే నేను చాలా సార్లు చాలా మంది దగ్గర, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఒక మాట అయితే విన్నాను, అసలు ఈ ఎలక్షన్ అంతా జగన్ వర్సెస్ జగన్ గా జరిగింది. అంటే వాళ్ళు అన్నది ఏంటంటే జగన్ రావాలి, జగన్ పోవాలి, ఈ రెండింటి మీదే బేస్ అయ్యి ఈ ఎలక్షన్ నడిచింది అని. ఇలాంటి స్టేట్మెంట్ ని మీరు అంటే యాక్సెప్ట్ చేస్తారా, ఏకీభవిస్తారా, లేకపోతే డినై చేస్తారా? అంటే పార్షియల్ కరెక్ట్ ఉందండి. పోయినసారి చంద్రబాబు రావాలి, చంద్రబాబు పోవాలి అన్నట్టు జరిగింది అనుకున్నాం అనుకోండి. అబ్వియస్ గా 2 పార్టీల మధ్య ఓటు బ్యాంకింగ్ జరుగుతున్నప్పుడు 2 పార్టీల్లో ఎవరికి చంద్రబాబు జగన్ అనుకుంటున్నారు. వీళ్ళు చెప్పేటప్పుడు జగన అని వీళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఓటేస్తారు. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నా ఓటు రిప్రజెంట్ చేస్తున్నాను అని కాదు కదా. నా నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యేకి వేద్దామా, ఎమ్మెల్యేతో పాటు చంద్రబాబుని కూడా చూసేద్దామా, ఎమ్మెల్యే చెడ్డోడు కానీ తెలుస్తుంది, కానీ చంద్రబాబు మీద నాకు అభిమానం ఉంది వేద్దాంలే, అది ఈడు చాలా మంచివాడు ఎమ్మెల్యే, కాకపోతే జగన్ మీద నాకు వ్యతిరేకత ఉంది వీళ్ళేంలే. సో ఈ ఫ్యాక్టరీ ఒకటి ఆలోచిస్తాడు. వీడు ఓవరాల్గా జనం అని అనుకోడు, నేను తన ఓటు తమ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓటు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. కన్సాలిడేట్గా మనం చెప్తున్నప్పుడు మనం యాజ్ ఏ సర్వే దాంట్ నుంచి వచ్చాం కాబట్టి కన్సాలిడేట్గా ఆ ఓట్ బ్యాంకింగ్ ఎలా వెళ్తుందో అనుకుంటాం. దాంట్లో నెగిటివిటీస్ ఏంది, పాజిటివిటీస్ ఏంది, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి తగ్గట్టే. సార్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పతనానికి ముఖ్యమైన కారణాలు ఏమైనా ఒక 2-3 చెప్పాల్సి వస్తే ఏది మెయిన్ కారణంగా చెప్తారు? పతనం అనేది కరెక్ట్ కదా సార్. పతనం అనేది పొలిటికల్ పతనం ఎందుకంటే వాళ్ళు 30% ఓట్ బ్యాంకింగ్ ఉంది, వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకి స్టిల్ ఉంది. 100 మందిలో 30 మంది నిలబడ్డారు, 70 మంది నిలబడ్డారు. ఇటు మనకి ఇట అల్గారిథమ్స్ లో మనకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నట్టు కాబట్టి మెజారిటీ ఓట్ బ్యాంకింగ్ బట్టి సీట్లు రావు కాబట్టి ఓన్లీ నియోజకవర్గాల బారు కాబట్టి మీకు తక్కువ కనపడుతుంది. కానీ 100కి 30% మంది అంటే చిన్న నెంబర్ కాదు. ప్రతి కోట్లో 30 లక్షల మంది ఉన్నారు. సో సీట్లు అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కటి ఫ్యాక్టర్. ఇందాక చెప్పినట్టు రోడ్డు కావచ్చు, అక్కడ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ మంచి డెవలప్మెంట్ లేకపోవడం కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్. అంటే ఏదో ఒక ఎమోషనల్ కాంటాక్ట్, ఏదో ఒక రీజన్ అయితే అంటే స్టేట్ వైడ్ గా ఒక ఏదో కారణం ఉండే అవకాశం ఉంది కదండి. అట్లాంటిది ఏదంటారు? అంటే ఒక షెఫాలజిస్ట్ గా మీరు స్టేట్ వైడ్ గా అదే సార్. ఇప్పుడు మీకు ఇప్పుడు అంటే మీకు వన్ సైడ్ కనపడింది కాబట్టి అలా అనిపిస్తుంది. ఇప్పుడు రాజధాని స్టేట్ వైడ్ జరిగిందంటే రాజధాని మీకు కృష్ణా గుంటలో ఉన్నట్టు మీకు శ్రీకాకుళంలో ఉండకపోవచ్చు, రాప్తాడులో ఉండకపోవచ్చు. రాప్తాడు ప్రజలు మనకు అమరావతిలో ఉండే రాప్తాడు సమస్యల మీద వేస్తుంది. అలాగే స్టేట్ వైజ్ ఉన్న డెవలప్మెంట్ మీద కూడా చూసుకుంటూ ఉంటుంది. అలాగే కొంచెం ఎమ్మెల్యే మంచివాడైతే కొంచెం కన్సిడర్ అవుద్ది. అయితే 2-3 సార్లు ఓడిపోయినాడు, ఈసారి గెలవాలని సానుభూతి అవుద్ది. ఓవరాల్ జనరలైజ్గా స్టేట్మెంట్ చెప్పలేము. కూటమి కట్టడం జనరలైజ్గా స్టేట్మెంట్ చెప్పుకోవచ్చు. కూటమి రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాంటేజ్ అయింది. అంటే నేను చాలా మంది మా ఛానల్ తరఫున కొంతమంది పబ్లిక్ బైట్స్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏమనేవారంటే, అంటే కూటమిని యాక్సెప్ట్ చేసే వాళ్ళందరూ వెల్ఫేర్ అనేది ఉంది కానీ డెవలప్మెంట్ లేదు, సో డెవలప్మెంట్ లేకపోవడమే మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఎవరు. ఆ డెవలప్మెంట్ లేకపోవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని ఓడించడానికి కారణమై ఉండొచ్చా సార్? డెవలప్మెంట్ మీరు కొన్ని విషయాల్లో చేసినప్పటికి కూడా ఆ నియోజకవర్గంలో వాళ్ళు దే హ్యావ్ టు ఫీల్ దిస్ డెవలప్మెంట్. నాకు మంచి స్కూల్స్గా మార్చారు. ఈరోజు నా పిల్లవాడిని మధ్య తరగతి నాకు 30,000 వస్తున్నాయి, నేను ప్రైవేట్ స్కూల్ కట్టి 20,000 కట్టి పంపించాల్సిన అవసరం లేదు. ఈరోజు మంచి జగనన్న స్కూల్స్ బాగున్నాయి, నేను దానికే పంపిస్తాను. అందరూ అలా ఊర్లో ఎక్కువ మంది వెళ్తున్నారు అనుకోండి, ఆబ్వియస్గా మీరు వాళ్ళకి అడ్వర్టైజ్ చేసుకోనక్కర్లే అట్లాగా. సో అదేం ఫ్యాక్టర్ కాదంటారు సార్? అంటే మారుతూ ఉంటుంది అంటారు డెవలప్మెంట్ అనేది సమస్య ఊరి మీద ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు 2019లో సర్వే, మీ ఫస్ట్ సర్వే అది చేసిన వెంటనే చాలా ఇది వచ్చింది. అప్పట్లో మీకు ఏమైనా ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా సార్? వచ్చేసరి ప్రస్తుతం ఎప్పుడు వస్తుంటే ఇప్పుడు ఈ మధ్య 4 రోజులు రావట్లేదు, కానీ
మామూలు బెదిరింపు కాల్స్ లేకపోతే ఇలా చేయండి ఇలా చేస్తారు ఎలా చెప్తారు అన్నారు. పోనీ మీరు ఒక నెంబర్ చెప్పండి సార్ అంటారు. అంటే ఎమ్మెల్యేస్ నుంచి మినిస్టర్ నుంచి నాకు రాదు. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నాకు అన్ని పార్టీల నుంచి తెలిసిన వాళ్ళే కాబట్టి సన్నిహితులే. అది మనం వర్క్ చేసిన క్లయింట్ సన్నిహితం అనుకుంటే కూడా క్లయింట్ అనొచ్చు. ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఉంటుంది. సన్నిహితం అంటే క్లోజ్నెస్ అయిపోతుంది. సో క్లయింట్సే కాబట్టి మ్యూచువల్ రెస్పెక్టే ఉంటుంది. అది వాళ్ళు వేరే ఆ జిల్లాలో వేరే వాళ్ళు తెలియకపోయినా కేకే నాకు తెలుసు బాగా చేస్తారు అని వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి నాకు వాళ్ళ నుంచి థ్రెటన్ కాల్స్ ఉండవు. కింద ఉండేటువంటి ఎవరైనా విలేజ్లో ఉండే చిన్న వాళ్ళు పార్టీ మీద అభిమానంగా ఉండేవాళ్ళు ఒకసారిగా జీర్ణించుకోలేరు కదా. 151 అయినా జీర్ణించుకోలేరు. ఇప్పుడు 161 వస్తాయని చెప్పినా జీర్ణించుకోలేరు. వాళ్ళ కోపం అనమాట. మన పార్టీ ఎలా పోద్ది అన్ని ఫ్రస్ట్రేషన్ అలా ఉంటుంది. అంటే చాలాసార్లు నేను విన్నది ఏంటంటే పెయిడ్ సర్వేలు ఎక్కువైపోయి ఇలానే మీరు 160+ అని చెప్పారు కదండి. అప్పుడు మిమ్మల్ని కూడా ఒక పెయిడ్ సర్వేగా ఘాటును కట్టిన సందర్భాలు ఉన్నాయా సార్? మొన్న ఉంటాయి. ఆ ట్రోల్స్ పంపించేవాళ్ళు అప్పుడు ఎలా చెప్తారు, లేకపోతే వీళ్ళకి అమ్ముడు పోయారు లేదా వాళ్ళకి అమ్ముడు పోయారు ట్రోల్స్ అని. కాసేపు ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసుకోవడం అంతే. తర్వాత రిజల్ట్ వచ్చాక ఇంకేం ఉండదు, చూసుకునే ఏం ఉండదు. ఇప్పుడు ట్రోల్ లేదు కదా, ఓన్లీ పాజిటివ్ ట్రోల్స్. తర్వాత రావు కదా మళ్ళీ ఆపర్చునిటీస్. ఆ ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసుకోండి, బాగా చేశారు ఆ ట్రోలింగ్ అని. సార్ ఇప్పుడు ఇంత యాక్యురేట్గా మీరు నెంబర్ చెప్పినప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఎవరైనా చాలా మంది మీకోసం సెట్ చేస్తున్న ఇది కూడా తెలుసు. ఎందుకంటే నేను నిన్న మురళీమోహన్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన అన్నారు, కేకే గారు అనే ఆయన ఎవరో చాలా బాగా చేశారండి, ఆయన కలవాలి అని కూడా అన్నారు. సో అలాగా పొలిటికల్ పార్టీలు అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తుంటాయి ఎవరైనా ఇంత యాక్యురేట్గా చెప్పారని. అలాగా టీడీపీ పార్టీ అధినేత నుంచి కానీ ఇంకా వేరే పార్టీల అధినేతల నుంచి కానీ మీకు ఫోన్ కాల్స్ వచ్చాయండి? అంటే ఎలక్షన్స్ రిజల్ట్ అప్పటి నుంచి ఎవరెవరు వచ్చారు అని చంద్రబాబు దగ్గరికి వెళ్దాం లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాం అని చెప్పి నేను తీసుకెళ్తాను, నాకు బాగా క్లోజ్ లేదు అన్నట్టు. కేకే అనేది ఒక కార్డు లాగా అయిపోయింది కదా సార్. ఇప్పుడు కేకే అనే కార్డు తీసుకెళ్లి ఇక్కడ చూసి కేకే అని వస్తాను సార్, నేను తీసుకెళ్తాను సార్, అది సార్ అంటారు. నాకేమో చంద్రబాబు నాయుడు కార్డు పవన్ కళ్యాణ్ కార్డు చూపిస్తారు. ఇప్పుడు నాకు ఆ కార్డు ఎందుకు అవసరం లేదు. ఇప్పుడు నేను విజిటింగ్ కార్డు అవసరం లేదు, నేనే విజిటింగ్ కార్డు అయ్యాను కాబట్టి. సో నేను అట్టని చెప్పి బలుపుతోనే వెళ్ళాను కాదు. ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి వాళ్ళ ఇండివిజువల్ సెక్షన్. మనం ఏంటంటే మన పని మనం చేసేసాం. నిజంగా ఎట్లా ఉంటాయి, నిజంగా వాళ్ళకి అవసరం ఉండి ఫోన్ చేశారు అనుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరో ఫోన్ చేశారు, ఇక్కడ కలుద్దాం సార్, మాకు ఒకసారి చెప్పండి విశ్లేషణ ఎలా ఉంది, ఎందుకు జరిగింది ఓట్ బ్యాంకింగ్ పాలసీ. నేను దానికే నో అని చెప్పను. వాళ్ళకి కావాలనుకున్నప్పుడు వాళ్ళే అప్రోచ్ అవుతారు కదా. మనం వెళ్ళి కాల్ చేసి కలవాల్సిన అవసరం ఏముందని. మన వర్క్ కాదు కదా వాళ్ళు కలిసి కంగ్రాచులేట్ సార్ మీరు గెలవడానికి నాకు ఎంతో ఆనందాన్ని వస్తుంది అని అటాచ్డ్ అయిపోవడం అనేది ఉండదు. కంగ్రాచులేషన్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. అవి 100 కాల్స్ సార్, అవి 1000 కాల్స్, 100,000 కాల్స్. నేను చెప్పిన సోకాల్ నా పేర్ల నుంచి ఏమైనా వచ్చాయండి? అంటే వాళ్ళ తరపు నుంచి ఎవరో పక్కన నుండి ఫోన్ చేస్తుంటారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్, సార్ చెప్పమన్నారు ఎట్లా చెప్తారు సార్. షెఫాలజిస్ట్ అనగానే ఒక రకమైన అంటే కత్తి మీద సాము లాంటిది మీ పని. దాంట్లో సింగిల్ నెంబర్ చెప్పడం కత్తి మీద సాము. కత్తి కొసంటుంది అండి, ఆ కొస నిలబడ్డట్టు, అంచు మీద నిలబడ్డట్టు అటు ఇటు లోపలికి దిగిపోద్ది. అవును. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అంటే రాజకీయాలు అనేటప్పుడు ఒకరు ప్రేమిస్తారు, ఒకరు ద్వేషిస్తారు. మీరు ఒక నెంబర్ చెప్తే వాళ్ళకి ఫరగా ఉందనుకోండి, వాళ్ళు విపరీతంగా ప్రేమిస్తారా, మా సూపర్గా చెప్పారా అని. అవతల వాళ్ళు నిజంగా ద్వేషిస్తారు. అంటే మీరు ఇందాక మెచ్యూరిటీ అన్నారు కదా, అది వేరే లెవెల్. అంటే మామూలు కార్యకర్తల స్థాయి కింద స్థాయి వ్యక్తుల కోసం నేను కింద క్యాడర్ కోసం చెప్తున్నాను. ఇలాంటి అంటే ఒక రాజకీయ పార్టీలకి గెలుపు ఓటమి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈరోజు వైసీపీ ఓడిపోయింది, 2024లో పుంజుకునే అవకాశం ఉండొచ్చు. అంటే కరెక్ట్గా పనిచేసి ఉంటే, అంటే కూటమి కంటే కొంచెం బాగా వీళ్ళు చేయగలిగితే రేపు పొద్దున్న ఏమైనా చేయగలిగితే. కానీ షెఫాలజిస్టులు కూడా అంటే కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా ఉంటారు, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ లోనే అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరామస్థాన్ గారు మీరు చెప్పారు, ఆరామస్థాన్ గారు చెప్పారు. ఆరామస్థాన్ గారిది అంటే ఓడిపోయిన తర్వాత ఫుల్ జనాలు ట్రోల్స్ చేయడం, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి. సో అంటే షెఫాలజిస్టులు కూడా ఇంత ద్వేషం అంటే ఇంత నెగిటివిటీ ఉండడం అవసరం అంటారా? అంటే ప్రజల నుంచి లేకపోతే ఆ క్యాడర్ నుంచి. ఇప్పుడు ఎవరో ఒక అతను వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు 150 వస్తున్నాయి, లేదా పవన్ కళ్యాణ్ గారికి 21 వస్తున్నాయి అనుకోండి, దాని మీద అటెన్షన్ రాదు, ఎవరు చూడరు, పెద్ద కమెంట్ రాదు, 1-2 కమెంట్లు వస్తాయి. కానీ ఒకరు నమ్మి వాళ్ళే బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగుండి అటెన్షన్ తెచ్చుకొని చేసినప్పుడు ఆబ్వియస్గా మీరు కొంచెం దగ్గరగా ఫీల్ అయితే ఇబ్బంది ఉండదు. మరీ దూరంగా తూర్పు అంటే పడమర అంటే తూర్పు అంది అనుకోండి, ఆబ్వియస్గా దాని మీద పార్టీలకి వ్యక్తులకి ఇట్లా రకరకాల వ్యక్తులు ప్రభావితం అవుతుంటారు. కాబట్టి ఆ ప్రభావితం చెందినవాడు తప్పనో ఒప్పనో దానికి తీవ్రంగా కమెంట్ చేస్తారు. రిజల్ట్ వచ్చాక ఇంకా అసలు తీవ్రం అయిపోతుంది, ఇంకా మామూలుగా కాదు అంతే. సో మామూలుగా మోస్ట్లీ చెప్పేది ఏంటంటే మీరు ప్రాపర్గా ఉంటే మటుకు ఆబ్వియస్గా ప్రజలు అభిమానిస్తారని అనుకుంటున్నాను. మనం మిస్ అయితేనే మిస్ కొడుతుంది సార్. ఇప్పుడు 2024 ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఫామ్ అవుతుంది కూటమి. ఒకవేళ 2029లో మళ్ళీ వీళ్ళు కూటమి వాళ్ళు రావాలి అంటే ఎలాంటి డెవలప్మెంట్స్, ఎలాంటి ఫ్యాక్టర్స్, అంటే ఎలాంటి మంచి పనులు, ఇందాక మంచి పనులు అన్నారు చూడండి, కొన్ని అడ్వైజ్ చేస్తూ ఉన్నారు కదా, ఒక షెఫాలజిస్ట్గా అడ్వైజ్ చేయాల్సి వస్తే ఎలాంటి పనులు